హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ కాజు కర్రీ ఎలా చేసుకోవాలని చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత హీట్ చేయాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాకు సరిపోయింది. 2 ఆనియన్స్ తీసుకొని బాగా స్లైడ్స్గా కట్ చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 3 టమాటోస్ తీసుకొని హై ఫ్లేమ్ పైన టమాటో మెత్తగా అయ్యే వరకు మగ్గించి హై ఫ్లేమ్తోనే మగ్గించాలి. ఆ మగ్గించిన తర్వాత అది ఆఫ్ చేసి దాని తర్వాత అల్లం, కొంచెం గార్లిక్, తెల్లగడ్డలు అది 6 to 7 వేసి దాని తర్వాత కాజు ఉంటుంది కదా, కాజు స్లైస్గా కట్ చేసుకొని కట్ చేయడం కాదు, ఆ 2 విడితీసి అవి దాంట్లోకి వేసి గ్రైండర్ వేసుకోవాలి. అదే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం డార్క్ కన్సిస్టెన్సీ వస్తుంది. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ప్యాన్ పెట్టి 3 to బటర్ ఉంటే బటర్ వేసుకోవాలి. నా దగ్గర బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను హోమ్ మేడ్ నెయ్యి యూజ్ చేసినాను. మళ్ళీ కొంచెం ఉంటాయి. నెయ్యి హీట్ అయిన తర్వాత కాజు అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసుకొని, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అది తీసేసి మళ్ళీ బిర్యానీ ఆకు వేసి అండ్ కొంచెం ఆనియన్ కూడా వేయాలి. ఒక 1 ఆనియన్ కట్ చేసి ఆనియన్స్ వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గియాలి. మగ్గించిన తర్వాత మనం ఇంత ముందర పేస్ట్ వేసుకున్నాం కదా, ఆలు టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసినాం కదా, అదంతా మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తున్నాం కదా, ఆ దాంట్లోకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకొని ఆ పేస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు, దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం కాజు స్టార్టింగ్లో గీ వేసి వేగించాం కదా, అది అవన్నీ వేసి మళ్ళీ మనకి అంత డార్క్ కంటెన్సెన్స్లో థిక్ కండిషన్స్లో ఉండకూడదు కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత కంటెన్సెన్స్లో కావాలో అంత కంటెన్సెన్స్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి అది కొంచెం గట్టిగా అయ్యే వరకు చేసుకోవాలి. గట్టి అయిన తర్వాత అర్థమవుతుంది ఓకే మనకి సెట్ అయ్యింది అని. అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మెథి వేసుకొని ఒక చాలా టేస్టీగా బాగా మగ్గించిన చాలా తక్కువ మసాలాతో చేసిన చాలా మీరు కూడా ట్రై చేసి అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment and subscribe to my channel Happy Family Vlogs. Bye.